హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి. సో నన్ను చాలామంది అడుగుతారు, పిల్లలకి ఏం బ్రేక్ఫాస్ట్ పెడతారు, ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఏమైనా ప్రిఫర్ చేస్తారా, సో మాకు కూడా చెప్పండి అని. సో అందుకనే నేను వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో నేనైతే మార్నింగ్ పిల్లలకి రోజు రాగి జావా పెడతానమాట. సో రాగి జావా కోసము ఫస్ట్ అయితే రాగులు మనము తెచ్చుకొని ఇలా మంచిగా వాష్ చేసి వాటిని ఫస్ట్ డ్రై చేయాలన్నమాట. చాలా అంటే చాలా బాగా వాష్ చేయాలి, ఎందుకంటే బాగా మట్టి ఇంకా చెత్త అదంతా ఉంటుంది. సో వాటిని మంచిగా వాష్ చేసి తర్వాత దాన్ని మంచిగా ఫుల్ కొంచెం కూడా తడి లేకుండా మంచిగా డ్రై చేయాలి. తర్వాత దాన్ని గిర్ని పట్టించాలన్నమాట. మంచి సాఫ్ట్ పిండి వచ్చేలాగా చేయాలి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ రాగి జావా అనమాట. సో నెక్స్ట్ ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. వాల్నట్స్, ఇందులో కాజు అండ్ పిస్తా అండ్ మక్కనా అనమాట. మక్కనా కూడా పిల్లలకి చాలా మంచిది. సో ఇవన్నీ అండ్ 1 kg ఆఫ్ రాగి జావా పిండి అనమాట. సో ప్రస్తుతానికైతే నేను 1 kg ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇవి ఇంగ్రీడియంట్స్. సో మనకి రాగి జావా పిండి అయితే రెడీగా ఉంది, డ్రై ఫ్రూట్స్ రెడీ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఒకటి తర్వాత ఒకటి పప్పులన్నీ మనము మంచిగా వేయించుకోవాలన్నమాట. అలా మాడగొట్టొద్దు, అట్ ద సేమ్ టైం పచ్చిగా ఉండొద్దు అనమాట. సో నేనైతే అన్ని పప్పులు యాడ్ చేస్తాను. శనగపప్పు, మినప్పప్పు, ఎర్రపప్పు, పెసరపప్పు, ఇవి ఈ పప్పులు అయితే యాడ్ చేస్తాను. తర్వాత మనము ఏం చేయాలంటే జీలకర్ర, అంటే పిల్లలకి మంచిగా డైజెషన్ అవ్వడం కోసం మనము జీలకర్ర కూడా యాడ్ చేయొచ్చు అనమాట. అండ్ పల్లీలు, నువ్వులు, సో ఇవి కూడా మనకి ప్రోటీన్ రిచ్ ఫుడ్సే కాబట్టి మనము వాటిని కూడా మంచిగా వేయించి పల్లీలు అయితే పొట్టు తీసేసి కూడా మనము వేయొచ్చు అనమాట. అండ్ నువ్వులు కొద్దిగా. సో ఇవన్నీ ఏంటంటే మనం ఇంకా పిల్లలు అవి ఇవి తినరు, లేకపోతే ప్రోటీన్ రాదు, అది రాదు, ఇది రాదు అని బాధపడే కంటే అన్నీ ఒక్క దాంట్లో వేసేసి మనము స్పెషల్గా వాళ్ళకి చేసి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు కూడా హ్యాపీగా కొద్దిగా తిన్నా కూడా సరే బలమైన ఆహారం తిన్నారు కదా అని మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. సో అందుకనే ఉన్నాయి అన్నీ, అంటే వాట్ ఎవర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అన్నీ అయితే మేమైతే ఈ జావాలో యాడ్ చేసేస్తాము. సో ఇప్పుడు పప్పులన్నీ ఫ్రై అయిపోయాయి, జీలకర్ర, నువ్వులు, మక్న, డ్రై ఫ్రూట్స్ అన్నీ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు మనం వీటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకోవడానికి ఫస్ట్గా మిక్సీ జార్ ఉంటుంది కదా, సో మనం ఫస్ట్ తీసి పెట్టుకున్న పప్పులన్నీ కూడా ఫస్ట్ గ్రైండ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేస్తాం. కూడా చెప్పడం మర్చిపోయాను, మనము రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో రైస్ కూడా ముందుగా మంచిగా వాష్ చేసి వాటిని మంచిగా డ్రై చేసి తర్వాత ఫ్రై చేసి గ్రైండ్ చేయాలన్నమాట. సో క్వాంటిటీ కూడా మనము సరిపడా తీసుకోవాలి, అంటే మరీ ఎక్కువ కాదు. సో ఇవన్నీ యాడ్ చేసేస్తున్నాం కాబట్టి మనకి జావా పిండి 1 kg తీసుకుంటే ఇవన్నీ కూడా మనం దాని సరిపడా క్వాంటిటీ తీసుకోవాలి, లైక్ 1 kg ఇవన్నీ కలిపి అనుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడైతే నేను ముందుగా ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అయితే ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటున్నాను. దెన్ దీంట్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న రాగి జావా పిండి ఉంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేసేసేయాలన్నమాట.
ఇంకా అన్నీ ఇండివిజువల్గా మంచిగా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి సో అన్నీ మిక్స్ చేయాలన్నమాట. సో మిక్స్ చేసేటప్పుడు కూడా మంచిగా ఎటువంటి ఇట్లా ముద్దల్లాగా లేకుండా, మనం ఇప్పుడు నువ్వులు, పల్లీలు, పప్పులు అన్నీ వేసాం కాబట్టి ముద్దలు ముద్దలుగా ఉంటుంది. సో అది మనకు రాగి జావ పిండితోని సరిగ్గా కలిసిపోయేలాగా మంచిగా చేయితోని కానీ స్పూన్తో కానీ మంచిగా మనము కలపాలన్నమాట. అండ్ దీన్ని మనము స్టోర్ చేసుకోవచ్చు కూడా. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు చేసి ఇప్పుడే మనం 1-2 డేస్లో వాడేయాలని కాదు. సిల్వర్ ఫాయిల్ కవర్స్ ఉంటాయి కదా, సో దాంట్లో పెట్టుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి బల్క్లో ఇట్లా 2-3 కేజెస్ చేసి కూడా ఫాయిల్ కవర్స్లో ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. అండ్ మనం అది రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కూడా అలాగే చేయబోతున్నాను. సో ఫస్ట్ అయితే పప్పులో ఎట్లాంటి ముద్దలు లేకుండా అయితే దాన్ని మంచిగా కలుపుకుంటున్నాను. అండ్ దెన్ దీంట్లోకి ఇప్పుడు రాగి జావ పిండిని యాడ్ చేసేస్తాం. సో రాగి జావ పిండినైతే యాడ్ చేసేసాను అనమాట. సో ఇప్పుడు నేను ముందు కలుపుకున్న పప్పులన్నీ 2గా డివైడ్ చేశాను, 2 గిన్నెల్లోకి. సో దట్ మొత్తం కిందికే ఉండకుండా దానిపైన మళ్ళీ ఒక లేయర్ వేయవచ్చు అని చెప్పేసి. సో ఇలా అయితే ఇప్పుడు మంచిగా కలుపుకుంటాను అనమాట. సో ఇది చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెసే. మనం మామూలుగా ఒక చిన్న బౌల్లో వేడి నీళ్ళు మసల పెట్టాలన్నమాట. సో మసలే నీళ్ళల్లో ముందుగానే రాగి జావ పిండిని ఒక గిన్నెలో ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. అండ్ దాంట్లోకి కొద్దిగా ఉప్పు, నెయ్యి వేసి మంచిగా ఉడికించాలన్నమాట. అంతే సింపుల్గా, యమ్మీగా, టేస్టీగా పిల్లలకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో మీకు ఆ వీడియో కావాలంటే మీరు నాకు కమెంట్ చేయండి, నేను మీకు ఆ వీడియో కూడా చేసి చూపిస్తాను. రాగి జావ ఎలా చేయాలి, పిల్లలకి ఎంత ఇంట్రెస్టింగ్గా తినగలుగుతారు. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్, ఫుల్ ఫ్యామిలీ వీడియోస్ అండ్ ట్రావెల్ వీడియోస్ అండ్ పిల్లలతో చేసే అల్లరి వీడియోస్ అన్నీ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.